ఓట్లు పడ్డాయి కానీ సీట్లు కోల్పోయాం ఆ పార్టీలో. ఫలితంగా బీహార్ అసెంబ్లీ ఫలితాల్లో 2010 సీన్ రిపీట్ అయింది. ఆర్జేడీ కాంగ్రెస్లకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు అప్పుడేం జరిగింది, ఇప్పుడు ఏమైంది? బీహార్లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ కొన్నేళ్లుగా అధికారానికి దూరమైంది. అయినా యాదవ్ ముస్లిం వర్గం మద్దతుతో స్థిర ఓటు బ్యాంకును కొనసాగిస్తోంది. 2005 నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో 18 నుంచి 23% ఓట్లు పొందుతోంది. ఈ ఎన్నికల్లోనూ 23% ఓట్లు సాధించింది. భారీగా సీట్లు కోల్పోయినప్పటికీ ప్రత్యర్థుల కంటే ఈ పార్టీకే ఓట్లు ఎక్కువగా రావడం హైలైట్. జేడీయూకు 19.26%, బీజేపీకి 20.7% ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్కు 8.7% ఓట్లు పడ్డాయి. ఈ లెక్కన ఓటింగ్ పర్సంటేజ్లో ఆర్జేడీయే ముందుంది. అచ్చం 2010 ఫలితాలు రిపీట్ అయ్యాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ స్థిరమైన ఓట్ల శాతం పొందినప్పటికీ సీట్లు మాత్రం భారీగా కోల్పోయింది. 2005లో ఆర్జేడీ 75 స్థానాల్లో గెలుపొందగా 23.4% ఓట్లు పొందింది. 2010లో కేవలం 22 స్థానాల్లో విజయం సాధించింది. 2015లో 80, 2020 ఎన్నికల్లో 75 స్థానాల్లో గెలవగా ఈసారి 26 స్థానాలకే పరిమితమైంది. 2010 తర్వాత ఈ స్థాయిలో సీట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఈసారి మరింత దిగజారింది. 2015లో 27 సీట్లతో, 2020లో 19 సీట్లతో కాస్త మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి కేవలం 6 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 2010లో ఈ పార్టీ కేవలం 4 స్థానాలనే దక్కించుకుంది. ఈసారి 8.7% ఓట్లతో ఓట్ బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేసింది. మొత్తంగా రెండు పార్టీలకు ఇంచుమించు 2010 నాటి ఫలితాలే రిపీట్ అయ్యాయి. ఓట్ల శాతం సేవ్ చేసుకున్న సీట్లను మాత్రం కాపాడుకోలేకపోయాయి.